సాధారణంగా ఫ్యాన్ వార్స్ చూస్తూనే ఉన్నాం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అదే ఫ్యాన్స్ కొన్నిసార్లు తమ హీరో చేసింది తప్పు అయితే తప్పని చెప్పుకొస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. కొంతమంది బన్నీకి సపోర్ట్ చేస్తుండగా కొంతమంది అతను చేసింది తప్పే అని చెప్పుకొస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వల్లనే మనిషి గొప్పవాడు అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ బన్నీ ఇప్పుడు చేసింది అందుకు విరుద్ధంగా ఉందని చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి తనంతట తానుగా అల్లు ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ అంత గొప్పగా చేయాలని బన్నీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా తన నటనతో డ్యాన్స్తో ప్రేక్షకులను మెప్పించి ఐకాన్ స్టార్గా మారాడు. అయినా కూడా ఇంకా ఏదో కావాలనే తపన బన్నీలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు పుష్ప 2తో గ్లోబల్ స్టార్ స్థాయికి మారాలని చూస్తున్నాడు. ఎప్పటి నుంచో అల్లు మెగా మధ్య ఈ పోరాటం నడుస్తుంది. కానీ ఎవరు బయటపడలేదు. మెగా ఇంట్లో ఫంక్షన్స్కి బన్నీ కావాలని డుమ్మ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. స్టైలిష్ స్టార్గా మారి తనకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్నప్పుడే చెప్పాను బ్రదర్ అని చెప్పి మెగా కుటుంబానికి ఇండైరెక్టర్గా తాను ఎదిగాను అని చెప్పేశాడు. అప్పటి నుంచి ఫ్యాన్స్లో కొంత అలజడి నెలకొంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే బన్నీ ఫ్యాన్స్లో చాలామంది మెగా అభిమానులే. మొదటి నుంచి కూడా అతనికి సపోర్టుగా నిలబడింది కూడా మెగా అభిమానులే. అంతేనా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సపోర్టుగా నిలబడ్డాడు. ఆయన ప్రచారాలకు వచ్చాడు. పవన్ కుటుంబాన్ని నానా మాటలు అన్నప్పుడు కూడా బన్నీ పవన్ పక్కనే ఉన్నాడు. ఇంత చేసిన బన్నీ ఈసారి చేసిన ఒక చిన్న తప్పు అతన్ని విమర్శించేలా చేస్తుంది. అవన్నీ చిన్న చిన్నవే కాబట్టి ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. సొంత కుటుంబాన్ని వదిలి భార్యకు తెలిసిన ఫ్రెండ్ కోసం వేరే పార్టీకి ప్రచారం చేశాడు. వైసీపీ నేత ఇంటికి వెళ్ళి మరీ శుభాకాంక్షలు చెప్పి వచ్చాడు. అప్పటి వరకు మెగా అల్లు కుటుంబం ఒకటే అని అనుకున్న వారిలో చీలికలు మొదలయ్యాయి. సరే అయిపోయింది, ఏదో అయిపోయిందని కాకుండా పవన్ గెలిచాక కూడా అల్లు కుటుంబం మెగా కుటుంబంలో ఎక్కడా కనిపించలేదు. ట్వీట్ పెట్టడమే కానీ పవన్ని కలిసింది లేదు. భార్య స్నేహితుడు అని మాట ఇచ్చాను అని వెళ్ళి ప్రచారం చేశావి. సొంత కుటుంబ సభ్యుడు 10 ఏళ్ళు నరకం చూసి మొదటిసారి విజయాన్ని అందుకున్నాడు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి సమయం లేదా అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఫ్రెండ్ అని వెళ్ళడం నీ వరకు మంచిదే, కుటుంబాన్ని వదిలి మరీ వెళ్ళావు, అప్పుడు బయటి వారికి నువ్వెలా కనిపిస్తావు అని అడుగుతున్నారు. చిరంజీవి జగన్ చేతులు పట్టుకొని బతిమిలాడినప్పుడు అదే వైసీపీ నేతను కలిసి జగన్తో ఎందుకు మాట్లాడలేకపోయావు? పుష్ప సినిమాకు టికెట్ రేట్లు పెంచాలి అని అడిగినప్పుడు ఎందుకు ఆ వైసీపీ నేత గుర్తుకు రాలేదు? సడన్గా ఎన్నికల ప్రచారానికి, అది కూడా ఒక్కరోజు ముందు మాత్రమే వైసీపీ నేతను కలిసి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికి వ్యతిరేకం ఉన్నావని నిరూపించడానికి అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ బన్నీ దగ్గర సమాధానాలు లేని ప్రశ్నలు. తప్పుడు చేసిన కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ బన్నీకి సపోర్టుగా ఉండడం విశేషం. మెగా కుటుంబం మొత్తం వచ్చి పడినా అల్లు అర్జున్ ఏం పీకలేరు అని ధైర్యంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా పుష్ప 2తో వస్తాము, హిట్ కొడదామని చెప్పుకొస్తున్నారు. ఒక్కడే ఎదిగాడు, ఒక్కడే నిలబడతాడు అని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసి మరీ చెప్తున్నారు. మరి పుష్ప 2 కోసం బన్నీ దిగి వచ్చి అదే పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళాడా? ఇప్పుడు ఈ నెగిటివిటీ రేపు నీ సినిమాపై ప్రభావం చూపించదా? ఒకవేళ అదే కనుక జరిగితే బన్నీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అని కొందరు అంటున్నారు. ఇక ఈ వివాదంపై మెగా హీరోలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నాగబాబు అనవసరంగా ముందే ట్వీట్ పెట్టి అందరి ముందు దోషిగా మారాడు. నిన్నటికి నిన్న సాయిధరమ్ తేజ్ బన్నీ దంపతులను అన్ఫాలో చేసి బన్నీ ఫ్యాన్స్ ట్రోల్స్కి గురయ్యాడు. మరి ముందు ముందు ఈ మెగా అల్లు మధ్య వారు ఎలా ఉండబోతుందో చూడాలి.